ఎప్పటి నుంచి నొప్పి నీకు? ఇంత 4 గంటల కంచా లేకపోతే 6 గంటల కంచా? అన్నీ అప్పుడు పోయినప్పుడు బాగానే ఉన్నావు కదా, సెంటర్ పోయినప్పుడు. ఏమైనా నీళ్ళు పోసుకోవడం కానీ, ఏదైనా పురుగు పోవడం కానీ, లేకపోతే ఏమైనా పినుసులు కానీ ఏమైనా పెట్టుకున్న చెవులో తిప్పుకోవడం? ఇంతకంటే తెగ ఏడుతుంటివి, తగ్గిద్దులు అనుకోండి ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చా. అన్న డాక్టర్ అని వస్తున్నాడులే, ఎమ్మంటే ఇండిషనాను లోన సిరపెత్తాడు లిక్విడ్ లాంటిది. ఎట్టది నీకు చెప్పు? ఏది ఆ చెవంత నొప్పి పడుతుందా? బాగా పోటు పడుతుందా లేకపోతే లోన చెవులో ఏం తిరుగుతున్నట్టుందా? బాగా నొప్పేనా? చెవు వెనకాల అదంతా? నేను ఇంతకైనా ఫీల్ వేసుకుందంటే తీసుకొచ్చాను. నేనే తగ్గిద్దిలా అన్నట్టుగా ఆడిపోతున్నాయి సెంటర్కి. వీడేమో అసలు ఉండట్లా. ఏందిరా వద్దులే, అమ్మ పెడుతుంది, అమ్మ చూడు పాపం. ఏంది తడుకులేకపోతున్నావా? వస్తున్నావు అండి. అదే వచ్చింది అన్న, అట్రా బయటకు వచ్చి తెగ ఏడుతున్నాను ఇంతగా. చెప్పు ఉన్నది అన్నట్టుగా. ఏమైనా పిన్నిస్తులతో ఏమైనా అనుకుంటే నొప్పి ఉండిద్ది. ఏది నేను లోన్ చూసానన్నా, ఏం కనబడలా. ఏం అర్థం కదా. గొల్లంటే రోజు కొంచెం కొంచెం నొప్పి ఉంటే అనుకోవాలి, సడన్గా వచ్చింది నొప్పి కదా. నొప్పి ఇండిషన్ కానీ ఏదన్నా చెవులో వేసే లిక్విడ్ ఉంటాయి అన్న, ఇండిషన్ తగ్గిద్దా? ఇండిషన్ చేయకుండా ఎడ తగ్గిద్దమ్మా మరి? ఎంత తగ్గెడుతున్నాను, ఇక్కడికి వచ్చినాక స్లో చేసింది, లేదా మమ్మల్ని అందరు నేర్పించింది ఇంటికాడ. అందుకే ఇక్కడ తీసుకురామన్నా, మంచి పని చేసావు. లేదా అక్కడైతే ఇంటికాడ అలాడిచ్చేది. తగ్గిందా కొంచెం అన్నా? తగ్గినట్టు ఉందిలే, చూపు అర్థమవుతుంది. ఇండిషన్ చేస్తున్నారులే, తగ్గిద్దిలే తెక్కల. ఇంటికైతే వచ్చేసామండి. ఇండిషన్ చేసిన ఒక అరగంట దాకా బాగా నొప్పి అనేసరికి అమ్మను బయలుదేరదాం అనుకుంటే, ఎందుకులే ఒకవేళ మళ్ళీ నొప్పి అయినా ఒకవేళ ఇబ్బంది అయితే అని చెప్పేసి ఆడే ఒక కొంత సమయం ఉండి ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఎప్పుడు సుమారుగా ఉందా? దేనికని అసలుకి ఇలా చెవుపోటు ఎందుకు వచ్చిద్దో దేనికి వచ్చిద్దో కామెంట్ చేయండి. మాకైతే ఎప్పుడు తెలియదు అసలుకి ఇలాంటిది. ఏంటంటే ఏమైనా పురుగు పోయినా, ఏమైనా పిన్నిస్ పెట్టుకున్నా, లేకపోతే ఏదన్నా లోన పొలంలో పెట్టుకొని తిప్పుకున్నా నొప్పులు రావడం చూసా కానీ సహజంగా. అలానే ఏమైనా వాటర్ చెవులో పోయినా కూడా నొప్పి వచ్చింది. అలాంటిది రాజకుమార్కి అలాంటిది ఏం లేదు, ఆ సింటమ్స్ ఏం లేవంట. ఈ అయ్యగా నేను అడ్డం తిరుగుతున్నా చూడు. ఏంది అలాంటి సింటమ్స్ ఏం లేకపోయినప్పటికీ నొప్పి అనేసరికి నాకు కాలు చేతులు ఆడలేదు అనమాట. అప్పటికి మీకు అక్కడే చూపించా కానీ ఇక్కడ మంచి మీద కొనుక్కొని ఒక అరగంట దాకా ఏడుస్తాను ఉంది. అందుకని చెప్పేసి సుహాసిని సాసుబాబుని ఇంకా మొత్తం వాళ్ళ కాడ వదిలిపెట్టి ఇంకా ఇటు కుదరదులే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిందని చెప్పేసి డైరెక్ట్గా అమ్మని త్వరగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాను అనమాట. ఎక్కడ సుమారుగా ఉంది. ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం. లేదు ఇంతాక నాకు చాలా భయం వేసింది. ఊరుకున్నా అసలు ఇలాగా చెవు నొప్పులు సడన్గా ఎందుకు వస్తాయో చెప్పండి అండి. అంటే ఏమైనా ఒంట్లో వేడి చేసినా లేకపోతే ఏమైనా తలకి నొప్పితో రావడం అసలు ఏం అర్థం కావట్లేదు. డాక్టర్ గారు కూడా అడుగుతుంటే మరి ఏమోనండి నాకు అర్థం కావట్లేదు, మరి అది చెవు నొప్పి ఎందుకు రావడమో కారణం. సరే మనమైతే
ఇంజక్షన్ చేస్తాను, దానికి తగ్గట్టుగా దానికి సంబంధించినవి చేస్తాను, తగ్గిద్దిలే అన్నాడు. ఎట్నో తగ్గింది. రాజీ సుమారుగా ఉందా? తగ్గిందా? ఆ బిళ్ళలు వేసుకున్నావు రాత్రి? అసలు వేసుకోలేదుగా? నువ్వు వేసుకోవు మరి. బిళ్ళలు వద్దంటే పోయేదిగా, అనవసరం డబ్బులు దండగా. చెప్పు. సరే తగ్గిందిగా ముందు అయితే? సరే పిల్లలు స్కూల్ టైం అవుతుంది కానీ వదిలిపెట్టి వస్తాం మరి. ఉదయాన్నే రెడీ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కుర్రోడు. భోజనం చేసేసాడు. ఏం కూర? దుద్దు కోడిగుడ్డు కూర. అమ్మా ఏంటిది? వంకాయ? తారుమేంద్రా కాదు చెల్లి అనాలి. బస్ కోసం వెయిటింగ్ అండి. మనం పని చేస్తున్నాం కదా, అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఫుల్ వాటరింగ్ చేసేస్తే రేపు ప్లాస్టింగ్ చేయాలి. ఇంకా 2-3 డేస్లో పని సమాప్తం చేయొచ్చు దాన్ని. ఈరోజు కొంచెం గిట్లు కోసే పని ఉంది, వెళ్ళి రావాలి మా మామ వాళ్ళది. అది కోసిన తర్వాత వస్తూ ఈరోజు అడవిలో పొలాలు తీసుకురావాలి. సాయంత్రానికి 31st సెలబ్రేషన్ ఉంది కదా, చెప్పడం మర్చిపోయాను. మా తమ్ముడిది ఈరోజు మళ్ళీ పుట్టినరోజు, వాడికి విష్ చేయాలి మేమందరం. రాత్రి చేలు నీళ్ళు పెట్టినట, ఇంకా లేచినో లేవలేదు అన్నట్టుగా నేను ఫోన్ చేయలేదు. ఫోన్ చేసి విష్ చేయాలి మా తమ్ముడిని. అలానే ఈరోజు కేక్ తీసుకురావాలి మా వాడికి. ఈరోజు ఇంట్లో కొంచెం పండగలా చేసుకోవాలి. మా తమ్ముడిది కలిసి వచ్చింది, అలానే హ్యాపీ న్యూ ఇయర్ కూడా 31st 2 కలిసి రావడంతో సాయంత్రం పార్టీ దామ్దుమ్గా ఉండబోతుంది. ఓకేనా? అయ్యప్ప వీడు చిన్న చిన్న గిచ్చుళ్ళు గుచ్చుతాడు, ఇలా లాగుతాడు. తింటారా? అయ్యప్ప ఏం పేరు చెప్పు? నీ పేరు మమ్మవా? ఏం పేరు అమ్మ నీ పేరు? అంటే మమ్మ అంటావా? మమ్మ చెప్పడం మర్చిపోయాను. అమ్మ నాన్న కూడా ఈరోజు వస్తున్నారు. చెప్పావా? సరేలే. గెట్టు కూడా అనే విషయంలో అండి. ఈరోజు ఇప్పుడు బయలుదేరుతున్నారు. నాన్నలు 12 గంటలకల్లా మధ్యాహ్నం కల్లా ఉంటారు ఇక్కడే. అలానే మా నాన్నలు కూడా మన వీడియోలు చెప్పే కదా కొత్త బట్టలు తీసుకున్నారని. అవి ఇప్పుడు తీసుకొస్తారా, ఇప్పుడు వేసుకుందామా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నా. అబ్బా అలానే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మన షాపింగ్ చేసిన వీడియోలో మీ నాన్నగారికి అమ్మగారు కూడా కొత్త బట్టలు తీసుకోవచ్చు కావాలని చెప్పేసి చెప్పగా నేను నెక్స్ట్ వీడియోలో మా అమ్మ నాన్నకి నేను తీసుకోగలుగుతానండి, కానీ వాళ్ళ దగ్గర లేదు కదా, మా నాన్న సైజు ఎలాగో తెలియదు కదా. వచ్చినమ్మటనే మా నాన్నకు కూడా చేతిలో పెట్టి ఇవ్వడం, అలానే మా నాన్నతో పాటు బండి మీద పోయి ఇప్పించడం, అది మాకు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి వీడియో పెడితే ఆ వీడియో చూడకుండా కొంతమంది నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నారు. కొంచెం చూసి మాట్లాడండి, ఎందుకంటే మీరు చూడలేదు కదా, అందుకని చెప్పేసి మీరు మాట్లాడవచ్చు, తప్పులేదు దాంట్లో. కానీ ఆ వీడియో కూడా చూసినట్టయితే మీరు ఆ మాట కూడా అనేవాళ్ళు కాదు కదా. ఏదో కొంచెం చిన్నది మనసులో ఉన్నది కదా, ఏదో బాధ అనిపించింది ఆ మాటకి. సో చూడండి, చూసినాక మీకు మొత్తం పూర్తి వివరంగా తెలిసిద్ది. అవును ఏ బొసేదిరా ఇంకా రాలా? ఏంది బడిలేదా? బడి ఎందుకు లేదు? ఏందమ్మా నువ్వు పోతున్నావు బడికి? ఏం పెడుతున్నారు స్కూల్లో? ఏంటిది గుడ్డు పెడుతున్నారా? ఇంకా పప్పు అన్నం కూడా పెడుతున్నారా? నీకురా స్కూల్లో అన్నం పెడుతున్నారా? మరి క్యారేజీని తీసుకుపోతున్నావు నువ్వు? అది అమ్మ మొత్తం హాయ్ చెప్పండి. సరే బస్సు వచ్చినాక వదిలిపెట్టాలి ఇన్ని. సాసు రారా, బస్సు వస్తుంది. బ్యాగటి సుహాసిని నువ్వు వెళ్తావా స్కూల్కి? పా
సుహాసిని నువ్వు ఎప్పుడు వెళ్తావు బస్కి? వచ్చే సంవత్సరం అన్నయ్య నువ్వు ఇద్దరు బస్సులో వెళ్ళాలి కలిసి, సరేనా?